సబ్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. వెల్కమ్ టు వీడి 91 న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లాలో రైతులకు జిల్లా కలెక్టర్ కె హైమావతి కీలక సూచనలు చేశారు. పంట కోతల అనంతరం వరిగడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు వంటి పంట అవశేషాలను కాల్చవద్దని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. పంట అవశేషాల దహనం వల్ల నేల సారవంతత తగ్గడంతో పాటు గాలి కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. పంట అవశేషాలను కంపోస్టుగా మార్చడం, సేంద్రియ ఎరువులుగా వినియోగించడం, పశువుల మేతగా ఉపయోగించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సూచించారు. నేల సారాన్ని కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జిల్లా రైతాంగానికి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. ఇటీవల కాలంలో మనకు 2 చోట్ల రైతులు పంటలు అవశేషాలను కాల్చడం వలన 2 చనిపోవడం జరిగింది. కాబట్టి దీని గురించి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, రైతులందరికీ కూడా పంటల అవశేషాలు కాల్చకూడదండి. ముఖ్యంగా మన జిల్లాలో ఈ సంవత్సరం 3,65,000 ఎకరాల్లో పైగా వరి పంటను మనం పండించడం జరిగింది. అంతేకాకుండా 50,000 ఎకరాల పైగా కూడా మొక్కలు పండించడం జరిగింది. సో పండించిన తర్వాత మనము క్రాప్ కటింగ్ తర్వాత వచ్చే అవశేషాలు అందరినీ కూడా పొలాల్లో కనుక ఉంచకుండా వీళ్ళు కాల్చడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. సో కేవలం ప్రాణహానే కాకుండా అనేక రకాల నష్టాలు కూడా జరుగుతాయి. కాబట్టి రైతులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పంట పొలాల్లో ఉన్న అవశేషాలని పంటల్లోనే ఉంచడం వల్ల, పొలంలోనే ఉంచడం వల్ల పొలాలకి కావాల్సినటువంటి పోషక విలువలను అందుతాయి అన్నమాట. కాబట్టి కాల్చడం వల్ల జరిగే నష్టం ఏంటంటే కనుక పొటాషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, కార్బన్ కానీ ఏదైతే కనుక మన పంటలకి విలువైనటువంటి పోషక విలువలు ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి తప్పకుండా ఇవి పొలంలోనే దున్నుకొని పొలంలోనే ఉంటే కనుక పొలం అనేది ఫర్టైల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది పంటలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇవంతా మనం చేసే పనులన్నీ కూడా క్లీన్గా ఉంటుందని వీళ్ళు క్లీన్ చేస్తున్నారు పంటలు, కానీ కాదండి, ఇది చాలా ప్రమాదం అన్నమాట. కాబట్టి ఒకవైపు రకంగా ప్రాణాలకు ప్రమాదం, ఇంకో రకంగా చూసుకుంటే కనుక అంటే పంటలకు ఉపయోగపడేవి నశిస్తాయి. అంతే రకంగా కాకుండా ఏవైతే కనుక పొటాషియము, భాస్వరస్, నత్రజని కూడా మనకి తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా గుర్తుంచుకోండి. దయచేసి ఎవరు కూడా పంటల అవశేషాలను ఎవరు కూడా కాల్చవద్దు. ఇంకొకటి ఇంతే కాకుండా ఈ పంటలను మనం కాల్చినప్పుడు హానికరమైన వాయువులు కూడా వెలువడతాయి. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. దీనివల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది, ప్రాణానికి కూడా ప్రమాదము, అలాగనే పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ఉంది. అందరికీ విన్నపం ఏంటంటే, ఎవరు కూడా పంటల అవశేషాలని కాల్చవద్దు. ఇది మీ పంటలకి ఉపయోగపడతాయి, ఎలాంటి హానికరం కాదు. గుర్తించవలసిన కోరుతున్నాను. రైతులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మార్పడగా గ్రామంలోని అర్బన్ ఆక్సిజన్ పార్క్ లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ కె హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటడం ఒక కార్యక్రమంగా కాకుండా జీవితంలో భాగం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ సమతుల్యత, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, పచ్చదనం పెంపుపై మంత్రి, ఎంపీ, కలెక్టర్ కీలక సందేశాలు ఇచ్చారు.
కార్యాలయంలో ఈ కార్యక్రమం మన భూమిరెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం అని చెప్పి తెలియదు. మరి చెట్లు పండ్ల చెట్లు మానవ తప్ప తన పర్యావరణం అనేది పరవలేదు కాబట్టి ప్రస్తుత మానవ మనుగడ బ్రతుకు నీడరా ఉడను తల్లి మనిషికి జీవము హక్కుకి యాగము చేసి పరితపించినాడు మనిషి పరితపించిన కాబట్టి మనకున్నటువంటి మరి సంఖ్య అంటే 24-25% ఉన్నటువంటి అడవుల శాతాన్ని 33% చేసుకున్నప్పుడే సకాలంలో వర్షాలు పడతాయి, సకాలంలో పంటలు పండుతాయి, మన జీవనాధారం అనేది సజావుగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు నిపుణులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆధ్వర్యంలో పర్యావరణ
ఏదో కెమెరా కెమెరా కనిపిస్తలే సార్ సార్ కొద్దిగా సిబిఆర్ రండి సిబిఆర్ రండి మీరుంటే అన్నిటికీ రక్షణ మేడం ఫోటోలో జేసీ గారు కొంచెం జరగండి నా అదృష్టం మా జిల్లాలో అంతా మహిళా ఆఫీసర్ జేసీ గారు కలెక్టర్ గారు సిపి గారు సిపి గారు ఓకే బాబన్న మీరు దమ్ముగా అన్న ముంగడ బాబన్న ఇందు దానికంత ఓ బాబరా దమ్ముగా అన్న కొంచెం సైడ్ మేడం ఇక్కడ మేడం మేడం ప్లీజ్ రష్మి పెరుమాల్ గారు మేడం గారు పోలీస్ కమిషనరేటు అలాగే ఫారెస్ట్ నుంచి శ్రీతేజ మేడం గారు సిసిఎఫ్ వైల్డ్ లైఫ్ మరి అంగు మీద ప్రదర్శన చేస్తా ఉన్నారు కాబట్టి వారికి
హలో, థ్యాంక్ యూ సిపి మేడం గారికి, సంబంధిత అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులకు, ప్రజలందరూ కూడా స్వాగతం తెలపడం జరిగింది. మరి పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి దృక్పథంతో సంబంధించినటువంటి శాఖ రూపొందించినటువంటి రెడీ చేసుకొని మరి మన కార్యక్రమంలోకి వెళ్ళామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కార్యక్రమానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం మన దగ్గర ఎందుకు ఇక్కడ ఈ యొక్క మొక్కలు నాటేది ఏంది అనుకుంటే, ప్రపంచమే ఈరోజు ఒక కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచంలోని దేశాలు, దేశాల్లోని రాష్ట్రాలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఈ విధంగా డిసెంట్రలైజ్ అవుతా ఉంటుంటే ఇండివిజువల్ పర్సన్ దాకా వస్తుంది. కాబట్టి ఇలా మనం మొక్కలు నాటుతా ఉన్నాం. ఈ మొక్కలు నాటే సందర్భంగా ఇప్పుడు తదుపరి ప్రతిజ్ఞ చేస్తారు. కానీ దయచేసి అందరూ కూడా ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టుగా మొక్కలు నాటడము మన జీవితంలో ఒక భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. మీ ముందట మనం అప్పుడప్పుడు కొంత చెప్పుకుంటా ఉంటాం. ఒక పండితుడు ప్రవచనాలు చెప్తాడు, ఎల్లిపాయలు తినద్దని, ఇంటికి అయినాక తన భార్యను అడుగుతాడు ఎల్లిపాయలు ఎందుకు వేయాలి అని అన్నట్టు కాకుండా, నేను ఈరోజు గౌరవ ఎంపీ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఎందుకంటే ఇన్స్పైర్ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఆలోచనతో మా హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులతోటి స్టీల్ బ్యాగ్స్ ఇచ్చడం గవర్నర్ గారు తీసుకొచ్చి ప్రారంభం చేసినాం. ఇవాళ మా నియోజకవర్గంలో 580 హోటళ్లు ఉంటే 580 హోటళ్లకు 100 స్టీల్ గ్లాసుల చొప్పున ఇచ్చి ప్రతి మహిళా సంఘానికి 300 వాళ్ళ సంఖ్యను బట్టి 300, 400, 500 కిట్స్, అంటే రైస్ ప్లేట్తో సహా దాన్ని వడ్డించేదాకా అవసరమయ్యేటువంటి ప్రతి 13 రకాల వస్తువులను మీరు ఎప్పుడైనా పక్కనే చూసుకోవచ్చు. ఈరోజు మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉండే విధంగా ఆ వస్తువులన్నీ సమకూర్చి ప్లాస్టిక్ నిషేధించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అనే మాట మనం చేస్తా ఉన్నాం. దీనివల్ల ఈరోజు అటువంటి చైతన్యం వల్ల ఈరోజు హుస్నాబాద్ మున్సిపాలిటీ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీలో సూర్యాపేట మున్సిపాలిటీ పొల్యూషన్ సంబంధించినటువంటి అవార్డు తీసుకోవడానికి పోతా ఉన్నాయి. ఇది అక్కడ ప్రజాప్రతినిధిగా సంతోషాన్ని కలిగిస్తా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక స్ఫూర్తిదాయకంగా మనం తీసుకుంటే ఎవరి ప్రశంస కొరకు కాదు, మనం ఇవాళ మన బాధ్యతను సమాజంలో నెరవేరుస్తున్నామనేటువంటి మాట. ఇలా ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నాం. రవాణా శాఖ పక్షాన కూడా ఇలా ఢిల్లీకి వెళ్తే ఎప్పుడైనా ఢిల్లీలో అక్కడ రాష్ట్రపతి గారు ఉంటారు, ప్రధానమంత్రి గారు ఉంటారు, ఇటువంటి 800 మంది ఎంపీలు ఉన్నా అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం తరాలుగా వస్తున్నటువంటి దృష్ట్యా ఇలా మాస్క్ పెట్టుకోనో, ఇళ్లలో ఆక్సిజన్ కు సంబంధించినటువంటి వ్యవస్థ పెట్టుకోనో, మనం ఎక్కడో దూరం పోయి ఎంపీ గారు చెప్పినట్టుగా దూరం పోయి చూసే అవసరం. ఢిల్లీలో ఆరోగ్యానికి సంబంధించి ప్రకృతి పూర్తిగా పొల్యూషన్ ఎయిర్ ఇండెక్స్ అనేటువంటిది పూర్తిగా అక్కడ నివసించలేని విధంగా మారిపోయింది. పక్కన రాజస్థాన్ పంట పొలాలు కాలబెడుతుందా, ఇక్కడ గ్రీనరీకి సంబంధించి ఉందా, వెహికల్ పొల్యూషన్ వస్తుందా, అన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. ఇలా దేశంలో ఈవీ పాలసీ నెంబర్ 1 గా వాహన కాలుష్యాన్ని తక్కువ చేయడానికి మనం ఈవీ పాలసీ, వెహికల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, 0 ఎగ్జామ్షన్ మొత్తంగా ఎగ్జామ్షన్ చేసి ఇలా ఈ రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు వాడమని ప్రోత్సహించే విధంగా పర్యావరణాన్ని కాపాడడానికి పర్యావరణ హితం కొరకే ఈ నిర్ణయం తీసుకున్నామనే మాట మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా తప్పకుండా నేనే మా దగ్గర, ఎందుకంటే ఉదాహరణకు ప్రతి గ్రామంలో 5గురిని రాబోయేటువంటి వర్షాకాలంలో ఊర్లో మొత్తం గ్రీనరీ చేయడానికి 5 తోటి కమిటీ చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు సంబంధించి 5గురిని, ఆరోగ్యానికి సంబంధించి 5గురిని, ఈ విధంగా గ్రామాల లోపల కమిటీలు వేసుకొని నిరంతరంగా ఎస్ఆర్ ఏ యొక్క ఓటర్ రివిజన్ కి సంబంధించి కూడా పర్యవేక్షించడానికి 5 తోటి కమిటీ వేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాను. దయచేసి మీ అందరినీ కోరుతాను, ప్రభుత్వాలు చెప్తే మాత్రమే, ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రమే ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ విజయవంతం కావు. ప్రజల భాగస్వామ్యం కావాలి. ప్రజలందరూ ఇది ఒక సామాజిక బాధ్యతగా, అవును మొక్క నాటడం వల్ల నేను రేపటి సమాజానికి అశోక చక్రవర్తి ఎట్లయితే ఆయన అంత పెద్ద వ్యవస్థ తీసుకొని ఒక యుద్ధం లాగా చేసిండు. కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా కొన్ని మొక్కలు రోడ్ల మీద వెనకటికి పోతా ఉంటుంటే అటు ఇటు ఇంతమని చెప్పినట్టుగా పండ్ల చెట్లు, అసలు 100,000 చెట్లు, అన్ని రకాల పండ్లు ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ ఏది లేనటువంటి పరిస్థితులలో కోతులు కూడా అడవుల నుంచి ఊర్లలోకి వచ్చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అందుకే దయచేసి నేను అందరినీ కోరుతా ఉన్నా, ఈరోజు మనమందరం కూడా ఒక బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతగా మనం ఈరోజు ఈ యొక్క ప్లాంటేషన్ కు సంబంధించినటువంటి భాగస్వామ్యం తీసుకోవాలి.
తీసుకుంటామనేటువంటి ఆలోచన మనకు కలగాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మార్పు అవుతుంది. లేదు చెప్పినారు, విన్నాము, పోయినాము అని అనుకుంటే ఏమి జరిగేది లేదు. ప్రాక్టికల్ గా అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల ఇందిరా మిల్లు కడతా ఉన్నాం. ఇందిరా మిల్లులు కూడా కంపల్సరీ వాళ్ళకు అవసరమైన, నేను పెద్ద వృక్షాలు పెట్టుకుంటలేం, కళ్యామాకు చెట్టునో మునగాకు చెట్టు జామ చెట్టు పెట్టుకుని ఎట్లీస్ట్ మీ ఇంటికి అవసరమైనటువంటి మొక్కలను మ్యాండేటరీగా చేయడానికి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. అది కాక ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా మామిడి ఏదైతే పండ్ల మొక్కలను ఈ రోడ్డు వెంబడి పెట్టినా, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకరోజు ఈ యొక్క రక్షణ కవచాలు కాటమయ రక్షణ కిట్స్ ఇచ్చి గీతా కార్మికులకు ఇచ్చే సందర్భంలో వారు చెప్పినారు, ఈరోజు అనేకంగా తాటి ఈత చెట్లు కూడా పెరిగినట్లయితే ఆదాయాన్ని ఇస్తాయి వాళ్ళకు కూడా అని ఆ వన సంరక్షణకు సంబంధించి కూడా మొక్కలు పెంచే ప్రయత్నం చేస్తాను. అందరూ ఖర్జూర చెట్టు కావచ్చు, తాటి ఈత కావచ్చు, వేప కావచ్చు, అనేక రకాలుగా ప్రకృతిని కాపాడే చెట్లు ఉన్నాయి. దయచేసి వాటన్నిటిని నాటే ప్రయత్నం చేస్తాం. పిల్లలకు ఆ విధంగా నేర్పాలి. నేను పోయినసారి జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తా ఉన్నా. పోయినసారి అటెండర్ దగ్గర పెట్టుకుంటే కలెక్టర్ దాకా అందరూ కూడా ఒక్కటే రోజు ఒక్కొక్క మొక్క నాటి ఒక సోషల్ మీడియాలో మాకి నాంపే పేట్ అన్నట్టుగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక రోజు ప్రోగ్రాం తీసుకుంది. అదేవిధంగా మళ్ళీ వర్షాలు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు మాకేం సంబంధం లేనట్టు ఇంతమంది చేయలేనటువంటి పరిస్థితులు లేవన్నట్టు కాదు, మీ అందరూ కూడా భాగస్వామ్యం తీసుకొని మొక్కలు నాటినట్టయితే సమాజంలో మన వంతు పాత్ర పోషించినట్టు అవుతుంది. ముఖ్యంగా ఇంతకు తల్లిదండ్రులు మనం పిల్లలకు పర్యావరణం గురించి ఒక పాఠాలు ఎన్నిన్నా ఆచరణ లేకపోతే లాభం లేదన్నట్టు భావించి దయచేసి పర్యావరణాన్ని కాపాడడానికి, ప్రకృతిని పరిరక్షించడానికి, భవిష్యత్ సమాజంలో మన బాధ్యతను నిర్వహించడానికి మనమందరం కూడా ఇప్పుడు చేయబోయేటువంటి ప్రతిజ్ఞ ఉత్తుత్తిగానే ఏదో చేయలేబట్టి వాళ్ళు చదువుతుంటే మనం చదవడం కాదు, నిజంగా మన యొక్క దీక్షతోటి మన బాధ్యతతోటి ఆ ప్రతిజ్ఞ చేసి దాన్ని కార్యాచరణకు తీసుకుపోయే విధంగా ఈరోజు ప్రభుత్వాల బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత అనేది కాదు. మరి ప్రతి సర్పంచ్ కొత్తగా ఎన్నికైన ఉత్సాహం ఉంది. వాళ్ళ ఊర్లలో గ్రీన్ విలేజెస్ కాంపిటీషన్ పెట్టండి. ఎవరైతే మొక్కలు పెట్టి దాన్ని కాపాడుకుంటారో వాళ్ళకు ఒక అవార్డు ఇచ్చే విధంగా, వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఆ గ్రామాల లోపల ఒక ఇంటర్నల్ కాంపిటీషన్ స్పిరిట్ క్రియేట్ చేయమని చెప్పి నేను జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ, తప్పకుండా మనమందరం వాళ్ళకు రోల్ మోడల్. మనం పెడుతుంటే మీరు జిల్లా ఆఫీసర్లు కూడా మండలాలకు ఒకరినేయండి, ప్రతి ఊరు తిరగాల వాళ్ళు, ప్రతి ఊరు తిరిగి మొక్కలు నాటే విధంగా అక్కడ ఒక ప్రేరేపితమైనటువంటి వాతావరణాన్ని, పాఠశాలలు ఉంటారు, పాఠశాల పిల్లలకు మొక్కలు పెట్టిరా లేదా అనేటువంటి పర్యవేక్షణ లేకపోతే కొంత మన దగ్గర ఏమైందంటే ఉదాసీనత ఎక్కువైంది. సరే చూద్దాంలే అనేటువంటి ఆలోచన ఎక్కువ కలుగుతా ఉంది. కాబట్టి ఈ విషయంలో అట్లా చేయకండి. భవిష్యత్ తరం మనల్ని క్షమించదు. ఒకవేళ మనం ఇలా బాధ్యతగా వివరిస్తేనే భవిష్యత్ తరం మనల్ని కూడా ఆశీర్వదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మనకు ఎక్కడున్నా అరే అప్పుడు మొక్కలు పెట్టిర్రు చల్లగున్నాం అనేటువంటి వాతావరణం తెచ్చడానికి అందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని కోరుతూ అందరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. సందర్భంగా ఈరోజు మరపడిగా అర్బన్ పార్క్లో కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హానరబుల్ జిల్లా మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ సార్కి, అదే రకంగా మా హానరబుల్ ఎంపీ గారు శ్రీ రఘునందరావు గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, మన డిఎఫ్ఓ గారికి, మన సిపి గారికి, మేడం క్షితిజ మేడం గారికి, అదే రకంగా ఇతర జిల్లా అధికారులకు, మార్కెట్ యార్డ్ ఇతర ప్రజాప్రతినిధులకు, మార్కెట్ యార్డ్ చైర్మన్స్కి, అదే రకంగా పంచాయతీ ప్రెసిడెంట్ గారికి, ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, మీడియా ప్రతినిధులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా పర్యావరణం అంటే తెలుసు, మన చుట్టూ ఉన్నదే మొత్తం కూడా. అంటే ఏంటి, మనకి పంచభూతాలతో మనం ఈ పర్యావరణం సృష్టించబడింది పరమాత్మ చేత. సో గాలి, నీరు మనకు తెలుసు కదా, మనకి ఆ పంచభూతాలంటే. సో మన శరీరంలో ఏముందో భూగోళంలో అదే ఉంటుంది, ప్రపంచంలో అదే ఉంటుంది. సో మన చేతిలో వేళ్ళు కూడా మన యొక్క పంచభూతాలకి ప్రతీక అన్నమాట. సో మనకి అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, జలతత్వము, పృథ్వీతత్వం అన్నమాట. సో మన ఫింగర్స్ ఏమైతే ఉంటాయో అది పంచభూతాలకి ప్రతీక అన్నమాట. కాబట్టి మన శరీరంలో ఏముందో ప్రపంచం అంటే యూనివర్స్లో కూడా అదే ఉంటుందన్నమాట. కాబట్టి పంచభూతాలు అన్నీ కూడా సమానతత్వంగా మెయింటైన్ చేయాలి అంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలంటే మన చుట్టూ ఉన్నదానికి
గ్రీనరీ ఎంత మెయింటైన్ చేయాలి, అలాగనే వాతావరణంలో శీతోష్ణత ఎంత మెయింటైన్ చేయాలి, ఉష్ణోగ్రతలు ఎంత మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రతీక అన్నమాట. కాబట్టి దానిలో భాగంగానే మనకి 33% మనకి గ్రీనరీ ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే 33% గ్రీనరీ ఉన్నప్పుడు తప్పకుండా మనకి వర్షాలు సకాలంగా కురుస్తాయి. కాబట్టి దానికోసమని భాగంగానే మనము ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు మనం మొక్కలు నాటుకోవడం చేసుకున్నాము. మన జిల్లాలో కూడా లాస్ట్ ఇయర్ మనము 22 lakhs మొక్కలు నాటడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనకు 17 lakhs మొక్కలను నాటడం కోసం మనం ఆల్రెడీ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం నర్సరీలను కూడా పెంచుకోవడం జరిగింది. కాబట్టి కేవలం ఇది ఎవరిదో ఒక్కరిది ప్రభుత్వాన్ని అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ పొలాల్లో మొక్కలు కనుక నాటితే కనుక తప్పకుండా మనం భూమిని కాపాడితే భూమి మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనందరం కూడా పర్యావరణాన్ని కాపాడటం ద్వారానే జీవరాశుల మనుగడ ఉంటుంది. మనం అనుకుంటాం మనుషులు అనుకుంటాము, కాదు, మనుషులే కాదు ప్రతి జీవరాశి కూడా పర్యావరణంలో భాగమే. కాబట్టి మనం చదువుకుంటప్పుడు ఫుడ్ చైన్ చదువుకుంటాం. అంటే ఏంటి, గడ్డి తినే జంతువులు, తర్వాత వాటిని తినే జంతువులు, చివరికి ఇట్లా ఆ సైకిల్ అనేది మనం మెయింటైన్ చేయాలి పర్యావరణంలో. అప్పుడు చేసినప్పుడు మాత్రమే అన్ని జీవరాశులు కూడా దీనిలో భాగంగా సమతుల్యత ఉంటుందన్నమాట. కాబట్టి పర్యావరణాన్ని మనం కాపాడాలంటే జీవరాశుల్ని మనం కాపాడాలి, మన చుట్టూ ఉన్న మొక్కలను కాపాడాలి, భూమిని కాపాడుకోవాలి, అన్నిటిని కాపాడుకోవాలి. దీనిలో కాపాడుకోవాలంటే మనం ఈ మధ్య చెప్పుకుంటున్నాం, మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవాలి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి అని మనం చెప్పుకుంటున్నాం కదా. అది కూడా భాగమే. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే నేలను మనం మంచిగా దాన్ని కూడా హెల్దీ సాయిల్ మనం చేయాలి అంటే మంచిగా చేయాలి అంటే కనుక హెల్దీ సాయిల్గా మనం ఏర్పాటు చేసుకోవాలంటే మనము గేదెల ఆవుల పేడ, ఆవు ఎరువుతోటి ఏదైతే కనుక తయారు చేస్తామో మెన్యూరు, దాంతో మనం కనుక సాగు చేసుకుంటే కనుక పంటలన్నింటినీ కూడా తప్పకుండా సాయిల్ అంతా హెల్దీగా ఉంటుంది. మంచి మొక్కలు నాటితే మంచి పండ్లు మంచి ఆహారం మనకు లభిస్తుంది, అందరు హెల్దీగా ఉంటారు. కాబట్టి ఈ ప్రపంచ పర్యావరణ దినాన్ని సందర్భంగా మీరందరూ కూడా ప్రకృతిని కాపాడడం కోసం మీరందరూ కూడా కృషి చేయాలని, మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రేపటి నుంచి మేము మా ఇళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని చెప్పాలి. పొద్దుగాలైతే పాల ప్యాకెట్ దగ్గర నుంచి మొదలుకుంటే కూరగాయలు, మటను మేము చిన్నప్పుడు మజ్జిగ చూపిస్తుంది అక్క, మజ్జిగ కవర్ కూడా ప్లాస్టిక్ కవరే. ఇట్లా ప్రతి దాంట్లో ప్లాస్టిక్ని తీసుకొని వచ్చి తెలియకుండానే మనం మన ఇంట్లోకి క్యాన్సర్ కారక క్రిముల్ని మన ఇంట్లోకి మనమే తెచ్చుకుంటా ఉన్నాం. మొన్నటిదాకా పేపర్లలో రాదురు డయాబెటీస్కి పుట్టినీళ్ళు లాగా తయారైంది, డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువ ఉన్న దేశం ఏంటంటే భారతదేశం అని చెప్పేటోళ్ళు. ఈ మధ్య కాలంలో పేపర్లలో రోజు వస్తూ ఉంది, ప్రపంచంలో క్యాన్సర్ 1 లక్ష మందిని తీసుకుంటే ఎక్కువ మంది క్యాన్సర్ ఎవరికి ఉందంటే పురుషుల కంటే క్యాన్సర్ ఎక్కువగా స్త్రీలలో కనబడుతుంది అని చెప్పి ఈ మధ్యలో ఏ పేపర్ చూసినా ఏ సర్వే చూసినా కనబడతా ఉంది. మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తోటి అందరు బాధపడతా ఉన్నారు. వీటన్నింటికి మూల కారణం ఏంటంటే రోగం వచ్చిన తర్వాత డాక్టర్కి పోయి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి మంత్రి గారు రికమెండేషన్ చేయండి, 2 లక్షలు తక్కువ చేయండి అనే బదులు తినే తిండి లోపల మనం వాడుతున్నటువంటి వస్తువులలో మన దైనందిన జీవితంలో మనం ఎక్కడ మారాలనేది ఆలోచించాలి. రాజకీయాలు పక్కన పెట్టి ఇలా ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి ఇక్కడికి వచ్చిన మా ప్రతి అక్క, చెల్లె, ప్రతి తల్లి వెనకడికి ఎట్లున్నామో అట్లనే పోవాలి. అంటే మరి వెనకడికి పోతామా సార్ కష్టమవుతుందంటే వెనకడికి పోకపోతే ఇట్లా టెంట్ల కింద బతకాల్సిన పరిస్థితి వస్తుంది. వెనకడికి టెంట్లు లేవు, ఇంటి ముంగట ఒక యాప చెట్టు, ఒక రాగి చెట్టు, ఒక మర్రి చెట్టు ఉంటే ఊరోళ్ళందరూ కూర్చుంటే పగటీలు కూడా ఏసీ కింద ఉన్నంత గొప్పగా ఉంటుండే. కానీ ఇలా దురదృష్టం, రేడియేషన్ పెరుగుతూ ఉంది, ఓజోన్ పొర దెబ్బతింటుంది అని చెప్తా ఉన్నాం. ఎన్ని మొక్కలు నాటినా, ఎన్ని నాటుతున్నామో అంతకంటే ఎక్కువ కట్ చేస్తా ఉన్నారు రకరకాలైనటువంటి కారణాల చేత. కాబట్టి దయించి మీకు అందరికీ నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, సైన్స్ టీచర్గా నేను 10th క్లాస్ 91లో సైన్స్ టీచర్గా బయాలజికల్ సైన్స్ చెప్పినప్పుడు 17th లెసన్ పేరు పాపులేషన్ ఎడ్యుకేషన్ అని ఒక లెసన్ ఉండే. అంటే పెరుగుతున్న జనాభా. అప్పుడే చైనాలో జనాభా నియంత్రణ కోసం చైనా ఒక నిబంధన తీసుకొచ్చింది. మేమిద్దరం మాకు ఒక్కలే ఉండాలనేటువంటి ఒక నిబంధనని చైనా కొత్తగా 1990వ దశకంలో ఇంప్లిమెంట్ చేస్తున్న తరుణంలో మన రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైన్స్లో పిల్లలకి తెలవాలని పాపులేషన్ ఎడ్యుకేషన్ అంటే జనాభాకు సంబంధించినటువంటి ఒక క్లాస్ చెప్తారు. దాంట్లో టిఆర్ మాల్తూస్ అనే ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు, ఏమని, మనం ఎట్లా పెరుగుతున్నాం 2 రెళ్ళ 4 4 16. అంటే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రకృతిని, పర్యావరణాన్ని, పంచభూతాల్ని కంపేర్ చేసినారు కాబట్టి ఒక లైన్ చెప్తాను నేను దానికి సంబంధించి. మనం మల్టిప్లై అవుతా ఉంది ఎట్లా, 2 × 2 4, 4 × 4 16 మల్టిప్లై అవుతున్నాం.
కానీ మనకు కావాల్సిన భూమి పెరుగుతుందా? అంత మనకు కావాల్సిన గాలి పెరుగుతుందా? మనకు కావాల్సిన నీరు పెరుగుతుందా అనేది ఒకసారి ఆలోచించాలి. వెనకడికి మరిపడకపోతే ప్రతి ఇంటి ముంగట ఒక చాగ బావి ఉంటుండేనా? బావిలోకి వెళ్ళి నీళ్ళు ఈజీగా చదువుకునేటోళ్ళం. ఇలా ప్రతి ఇంటి ముంగట 500 ఫీట్లు వేస్తే కూడా బోరింగ్లో నీళ్ళు వస్తలేవు. భూగర్భ జలాలు పడిపోయినాయి అంటున్నాం. రాత్రిపూట ఎండాకాలం వస్తే అరుగుల మీద పడుకుందాం. ఇలా ఎవరైనా అరుగుల మీద పడుకుంటుర్రా? మా భూమాని ఉన్నాడు మరపడగా సీనియర్ నాయకుడు. మరపడగా ఎప్పుడు వచ్చినా ఏ పల్లెటూరుకు అయినా మేము కూడా అరుగుల మీదనే పడుకున్నాం. ఎండాకాలం వస్తే దాబాల మీద పడుకునేటోళ్ళు. ఇలా దాబాలు లేవు, అరుగులు లేవు, బాయిలు లేవు. మొత్తం ప్రకృతిని అంతా మనం అంతా డిస్టర్బ్ చేస్తా ఉన్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే పెరుగుతున్న జనాభా అవసరాల కోసం ఇండ్లు కావాలి, రోడ్లు కావాలి. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం కాబట్టి ప్రకృతిని ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తా ఉన్నాం. మరి పెరిగిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉన్న భూమిని ఎట్లా కాపాడుకోవాలి, సాయిల్ ఎరోజన్ రాకుండా ఎట్లా చూసుకోవాలి, భూగర్భాన్ని ఎట్లా కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది అనే విషయానికి వచ్చినప్పుడు మనమందరం ఆలోచించాల్సింది ఏంటంటే అందరూ 6 నెలలకు ఒకసారి హాస్పిటల్కి పోయి చెకప్లు చేసుకుంటారు, హెల్త్ కార్డుని తెచ్చుకుంటారు, ఆయుష్మాన్ భారత్లు, ఆరోగ్యశ్రీలు, రకరకాల స్కీములు తెచ్చి దవాఖానకు పోయినప్పుడల్లా చెకప్ చేసుకుంటారు. అట్లా షుగర్ ఫ్యాక్టరీలు అన్ని తగ్గిపోయినాయి జిల్లాలో. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు పోయినాయి. చెరుకు వేస్తలేం. వేస్తురా చెరుకు? ఎవరైనా సిద్దిపేట జిల్లాలో ఏమైనా చెరుకు కనబడుతుందా? బెల్లం వండేటోళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? కనబడతలేరు. కాబట్టి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీరందరూ నిజంగా అనుకుంటే సిద్దిపేట ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా మారాలంటే మీ అందరి చేతిలోనే ఉంటుంది. నేను ఒక్కని అయితే ఏమవుతుంది సార్ అని అనుకోకూరు. ఆ ఒక్కొక్కరు కలిసి నడిస్తేనే మొత్తం సిద్దిపేట జిల్లా లోపల ప్లాస్టిక్ లేకుండా అవుతుంది. ఆ ప్లాస్టిక్ లేకుండా కావాలి అంటే ఏం చేయాలి మనం? ఆదివారం మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మటన్ తీసుకురాపో బిడ్డను స్టీల్ డబ్బా ఇచ్చేది. స్టీల్ డబ్బా తీసుకుపోయి మటన్ చికెన్ కొనుక్కొని డబ్బాలో పెట్టుకొచ్చేటోళ్ళం. ఇప్పుడు మీరు మీ కొడుక్కి మటన్ తీసుకురాపో బిడ్డని నోట్లకి వెళ్ళి మాట అయిపోయే కంటే ముందే కాంపౌండ్ లోపలనే గేట్ కిక్ కొడతాడు మీ కొడుకు. మోటార్ సైకిల్ నడవాడు మార్కెట్ దాకా, మోటార్ సైకిల్ కిక్ కొడతాడు. అది గేటు కూడా తీయడు, మోటార్ సైకిల్ తోటే నొక్కుంటూ పోతాడు. ఆడికి పోయినాక వాడు ఒక సంచులు వేస్తాడు, నీళ్లు కారుతాయి, రెండో సంచి వేస్తాడు, ఇటు పల్టాయించి అటు పల్టాయించి 3 నల్ల సంచులు ఇచ్చి తోలిస్తాడు. మా అక్క ఏం చేస్తుంది? ఇంటికి రాగానే ఉల్లిపాయ పొట్టు, ఆ మిరపకాయల కాడలు, ఇంకా కొత్తిమీర కాడలు ఇవన్నీ చెత్తంతా చేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఇటువంటి చూస్తుంది. ఇల్లు క్లీన్ అయిపోయిందా చూస్తుంది. కిటికీ ఉంటుంది కదా, కిటికీలోకి వెళ్ళిపోయి పక్కనున్న మోరీలు వేస్తుంది. అక్క అయిపోయింది, అక్క డ్యూటీ అయిపోయింది, నా ఇల్లు పరిశుభ్రంగా ఉంది. ఇక ఆ మోరి సంగతి మున్సిపాలిటీ వాడు చూసుకుంటాడు. ఇక ఆ ప్లాస్టిక్ భూమిలో కోతలేదు, ఎక్కడికక్కడ పర్యావరణం దెబ్బతింటుంది. నేను ఎందుకు కూడా ఎక్కడ ఏ నర్సరీ వాళ్ళు కూడా మొక్కల్ని పెంచి ప్లాస్టిక్ లోపల బయటికి కమ్యూనికేట్ చేయకుండా గన్నీ బ్యాగ్స్ వాడే దిశగా అడుగులేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీకు అందరికీ జన్మనిచ్చినటువంటి తల్లిని గుర్తు చేసుకొని ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా కడుపులో తల్లి మిమ్మల్ని ఎంత గొప్ప కాపాడిందో భూమి మీదకి వచ్చినాక కూడా ఆ తల్లి కాపాడుతూనే ఉంది. ఒక చిన్న పాపని ఎత్తుకొని వచ్చి అట్లే ఈ భూమి మనల్ని కాపాడాలన్నా మన భావి తరాల్ని కాపాడాలన్నా ఆ తల్లిని గుర్తు చేసుకొని ఆ తల్లి పేరు మీద మాకి నాంపే పేడని మీరు ఇంటికి పోయి ఒక చెట్టు పెట్టుర్రి. మీ ఇంటి జాగలో కాంపౌండ్ లో ఎంత జాగ ఉంటే అంత ఒకటి పెట్టుర్రి. పల్లెటూర్లలో అయితే ఎకరాలకు ఎకరాలు జాగాలు కనబడతా ఉంటాయి. స్కూళ్ళు, లైబ్రరీలు, గ్రంథాలయాలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు అంటే వడ్లు కొనుడు మక్కలు కొనుడే కాదు. మార్కెట్ కమిటీకి వచ్చిన రైతులు పడుకునేందుకు నీడు ఉంటలేదు, ఆడ రేకుల చెట్లు వేస్తుర్రు. కనీసం ఏడ జాగుంటే ఆడ కొన్ని చెట్లు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకోవాలి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఇందాక చెప్పినారు, నేను సిద్దిపేట జిల్లాలో 17 లక్షల మొక్కలు పెడదామని అనుకుంటున్నా అని చెప్తా ఉన్నారు. ఒక నేషనల్ హైవే ఉంది మనకి, మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి దాకా ఒక నేషనల్ హైవే ఉంది. మంత్రి గారికి నేను చేసే విజ్ఞప్తి, నేను ఒక స్కీమ్ కింద దాన్ని తీసుకొని నేషనల్ హైవేలో గడ్కరీ గారిని ఒప్పించి ఒక పథకం తీసుకొస్తా ఉన్నాం. ఫ్రూట్స్ ఇచ్చేటువంటి మొక్కలన్నింటినీ నేషనల్ హైవేలో పక్కన పెట్టేందుకు భారత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఉత్త చెట్లు పెట్టి ఇరిగిపోయే చెట్లు పెట్టడం వల్ల ఫలితం వస్తలేదు, ఫ్రూట్స్ ఇచ్చేటువంటి మొక్కల్ని పెట్టడానికి అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టినాం. దాంట్లో భాగంగా భూంపల్లి చౌరస్తా నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి ఎంబడి 1,00,000 మొక్కలు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం భారత ప్రభుత్వం నుంచి. ఎంపీ మెదక్ నేను ఒక కార్యక్రమం తీసుకున్నాను, ఇందాకనే డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడినాం. ప్రస్తుతం రోడ్డు మొత్తం పూర్తి అయినటువంటి ఏరియా భూంపల్లి చౌరస్తా నుంచి సిద్దిపేట వరకు రోడ్ ఎక్కడ కూడా రిపేర్ లేకుండా మొత్తం పూర్తయింది. 20,000 మొక్కల్ని ఈ నెల చివరి వారం లోపల మా మీడియా మిత్రులు, సర్పంచులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో ఒకటే రోజు 20,000 మొక్కలు ఒకటే సమయంలో పెట్టాలనుకుంటున్నాం. ఎట్లా పెడతారు? ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని జనసేన రాష్ట్ర నాయకుడు కమ్మరి శ్రీనివాస్ ఆరోపించారు. గజ్వేల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుంచుకునే ప్రయత్నమని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, ఆసరా పెన్షన్లు, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, రైతు సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృత చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం పలువురు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్. కొన్ని కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాలు చేసిన ఈ మధ్యనే కేవీపీ ఫౌండేషన్ అని మా అమ్మ నాన్న పేర్లతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం జనసేన పార్టీతో పాటు కేవీపీ ఫౌండేషన్ మీకు ఎల్లవేళలో సహాయం చేయడానికి ఉంటుంది. ఎంతో పెద్ద కాదు, మాకు చేతనైనంత ఫౌండేషన్ తరఫున మరియు జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ వ్యాప్తంగా సేవలు చేయడానికి ఈరోజు నేను ముందుకు వస్తున్నాను. దయచేసి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నాను, జనసేన పార్టీని ఆదరించండి, ఒక యువతను ఆదరించండి. మేమంతా యువతనే, వీళ్ళు ఎక్కడో రాజకీయంగా విపరీతమైన అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేదు, అంతా పిల్లలం. కొత్త రక్తంని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ప్రోగ్రాం పెడుతున్నాం. అయితే ఇప్పుడు స్టేట్ కమిటీ కొత్తగా నాకు తెలిసి ఇక 1-2 మంత్స్లో కొత్త కమిటీ ఏర్పడుతుంది. దాంట్లో కూడా మా సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం మా కొత్త సీనియర్ నాయకులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా గ్రామాలలో, పట్టణాల్లో, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అటు రైతులకు కావచ్చు, ఇటు వ్యాపారులకు కావచ్చు, ఇంకేవో కార్మికులకు కావచ్చు, ప్రతి ఏ వ్యక్తి కష్టం వచ్చినా జనసేన పార్టీ ముందుంటుందని మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. గొడవకు దారితీస్తూ చాలామంది, అసలు యాక్చువల్ విషయం ఏం జరిగింది, ప్రొఫెసర్ నాగేశ్వర్ అయినటువంటి ప్రొఫెసర్, ఆయన మేధావి అయినటువంటి నాగేశ్వర్ గారు ఒక మీడియాలో ఒక వ్యాఖ్య చేసిండు. ఆయన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. దానికి వీళ్ళు అయితే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్న తరుణంలో వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆంధ్ర తెలంగాణ అనే భేదాభిప్రాయం తీసుకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక వరి కొనుగోలు సమస్య లేదు, 6 గ్యారెంటీల మీద అది లేదు. పొన్నం ప్రభాకర్ ఒకటే నిమిషం పవన్ కళ్యాణ్ స్పీచ్ అయిపోయినాక మరుక్షణమే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం చాలా ఘోరమైనది. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాం మేము, 6 గ్యారెంటీల మీద స్పందించండి, రైతులు ఏమవుతున్నారో స్పందించండి, మీ తులం బంగారం ఏమైంది, ఇవన్నీ స్పందించినాక తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు రండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా తెలంగాణ మీద దుర్బోధుడు ఆడనే లేడు, ఎక్కడ కూడా అసాంఘిక మాటలు ఎక్కడ ఆయన మాట్లాడలేడు. ఇక్కడ ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీ వేసుకోండి. ఇదే పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్లో కాంటాక్ట్ చేసి వచ్చి హుస్నాబాద్లో ఎందుకు కాంటాక్ట్ చేసిండు అంటే సొంత నియోజకవర్గం కదా, అయ్య జాగిర్ తెలంగాణ మా అయ్య జాగిర్ అని చెప్పుకున్న పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో పోటీ చేయడానికి కారణం ఏంది? ఒక్కసారి పొన్నం ప్రభాకర్ గారు ఆలోచించుకోవాలి. ఫస్ట్ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం కాదు, ప్రజలకు మీకు గవర్నమెంట్ ఎన్నికే 2 సంవత్సరాలు అవుతుంది, మీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? ఒక్కసారి అవకాశం ఒక్కసారి చూడండి. అనవసరంగా జనసైకిల్ని గెలిపితే మాత్రం జనసైకిల్ దాడిని చేస్తే మీరు తట్టుకోలేదు. ఇందిరాగాంధీ వచ్చి మెదక్లో పోటీ చేయొచ్చు, ఈయన పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్కి వెళ్ళి వచ్చి హుస్నాబాద్లో పోటీ చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారని చెప్పలేదు. ఎవరైతే తెలంగాణ సైనికులు ఉన్నారో వాళ్ళే పోటీ చేస్తారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ నేను తెలంగాణకు సీఎం అవుతారని చెప్పలేదే, ఎక్కడ చెప్తే రండి చర్చకు మాట్లాడదాం. తెలంగాణ బిడ్డలే కదా జన సైనికులు, అంటే వేరే ప్రాంతం నుంచి పాకిస్తాన్ నుంచి రాలేరు కదా. దయచేసి ప్రజలు ఇవన్నీ గమనించాలి, జన సైనికులను ఆదరించండి. పవన్ కళ్యాణ్ మంచి తమిళనాడు నాకు రాబోయే కాలంలో తమిళనాడులో ఎట్లయితే విజయ్ గారు ఎట్లా సీఎం అయ్యారో అదే రిపీట్ కాబోతుంది తెలంగాణ. ఈ వార్త బీఆర్ఎస్ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు అర్థమయ్యే ప్రజలను మభ్యపెడుతున్నారు. దయచేసి సిపిఐ రామకృష్ణ కూడా నేను మాట్లాడింది, తోక పార్టీలు అని చెప్పుకున్న పార్టీని సిపిఐ రామకృష్ణ బెంగాల్, త్రిపురలో, కేరళ మీ పరిస్థితి అనేది అమాయకమైన సిపిఐ కార్యకర్తలను ఈ పార్టీ మూలంగా వాళ్ళను చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మేము నమ్ముకుని కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. బెంగాల్ మీ పరిస్థితి ఏంది, త్రిపురలో మీ పరిస్థితి ఏంది, కేరళలో మీ పరిస్థితి ఏంది?
తెలంగాణ మీ పరిస్థితి ఎక్కడో 12% ఉన్న మొత్తం భారతదేశంలో 12% ఉన్న ఓట్ల సంఖ్య ఈరోజు 0.7%కు చేరుతుంది. తస్మాత్ జాగ్రత్త. సిపిఐ రామకృష్ణ గారు ఇదే హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. తెలంగాణ మొత్తం గుండెకాయ అటువంటి బీఆర్ఎస్ చెప్పుకునే టీఆర్ఎస్ గడ్డ, టీఆర్ఎస్ అడ్డా అని ఉమ్మడి మెదక్ జిల్లా లేదా సిద్దిపేట జిల్లా ఇప్పటి నుంచి ఏ కార్యక్రమం అయినా గజ్వేల్ నుంచే పునాది చేస్తాం. రాబోయే 2 నెలల్లో పవన్ కళ్యాణ్ కార్యక్రమం కూడా గజ్వేల్లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం. తెలంగాణలో ఎవరైనా అవసరమైతే అడ్డుకునే వాళ్ళు ఉంటే అడ్డుకోండి. ప్రతిదానికి మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఈ మీడియా సమావేశం కాదనైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు. ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ. విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ. అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.